నమస్తే. స్త్రీతత్వం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీమతి వేముగంటి చిట్టిమతి గారు. ఆరినడిగి మరి స్త్రీతత్వంలో మంచి మంచి విషయాలు చెప్తున్నారు కాబట్టి, ఈ రోజు ఏ విషయం గురించి మాట్లాడబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నాం. ఈరోజు మనకి సనాతన కాలం నుంచి కూడా స్త్రీ పాత్ర ఏంటనేది చాలా చక్కగా వివరిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు నాకు ప్రాచీన కాలంలో స్త్రీ పాత్ర ఎలాంటిదో చెప్తారమ్మా? ఓకే. అసలు సృష్టి ఆరంభమైనప్పటి నుండి కూడా హ్మ్. స్త్రీకి వైశిష్టమైనటువంటి ఒక స్థానం హ్మ్. ఇచ్చింది. హ్మ్. ఎవరిచ్చిందంటే ప్రకృతే ఇచ్చింది. హ్మ్. ప్రకృతి సిద్ధంగా. హ్మ్. దానికి కారణం ఏంటి అంటే మాతృత్వమే. హ్మ్. స్త్రీ యొక్క ఆ విధమైనటువంటి ఒక వైశిష్ట్యానికి మాతృత్వంతో ముడిపడి ఉన్నది హ్మ్. అని ఎన్నోసార్లు అనుకున్నాం మనం. ఎందుకు అనంటే ఆదిమ కాలంలో ముఖ్యంగా మానవుడు ఏ విధంగా ఉండేదంటే జంతు రూపకంగానే ఉండేవాడు. జంతువుకి మనిషికి తేడా లేదు అక్కడ. ఒంటి మీద బట్టలు లేవు, తినటానికి ఇది తినాలి అది తినాలి అనేది లేదు. హ్మ్. ఆకలినప్పుడు ఏది కనిపిస్తే అది తింటాం. హ్మ్. సంచారం, తిరగటం. అవును. ఒక గూడు లేదు, అవును. నీడ లేదు. హ్మ్. ఇంకా జంతుప్రాయంగానే ఉండేవాడు. హ్మ్. అయితే అప్పుడు కూడా మాతృత్వం ఉంది. సృష్టి లేదు కదా మాతృత్వం లేకపోతే. అవును. ఆ విధంగా మెల్లమెల్లగా ఇప్పుడు జంతువుకు మానవునికి ఉన్న తేడా ఏంటంటే మానవుడు క్రమక్రమంగా అభివృద్ధి పథంలోకి వచ్చేసింది. హ్మ్. జంతుప్రాయంగా ఉన్నవాడు. హ్మ్. జంతువులు అదే విధంగా ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏ విధమైనటువంటి యొక్క నియమాలు ఉన్నాయో అవే అనుసరిస్తూ వచ్చినాయి. ఉదాహరణకి ఆవు గడ్డి మేస్తుంది. హ్మ్. ఆ రోజు అదే, ఈ రోజు అదే, ఇంకా 100 సంవత్సరాలైనా అంతే. హ్మ్. మీరు ఒక విలువైన అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచో చంద్రమండలం నుంచో విలువైన పండు తీసుకొచ్చిన తిను అంటే అది తినదు. దాని ముందు పెట్టేస్తే ముట్టదు. జలచరాలు ఉన్నాయి. ఉదాహరణకి చేప ఉంది, చేప. హ్మ్. అది నీళ్ళల్లోనే ఈదుతుంది. ఇంకెంతకాలం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు నేను నీళ్ళల్లోనే ఉండాలి, ఎందుకు బయటికి రాకూడదు, నాకు మార్పు వద్దా అని అనుకుంటే బయటికి రాగానే అది దానికి చచ్చుబడి మనుగడ ఎక్కడ ఉంటుంది? మనుగడగా చచ్చుబడిపోతుంది. కదలలేదు ఇంకా, అంతే. హ్మ్. మరి మనిషి చూడండి అంచెలంచెలుగా ఎదుగుతూ పోయి అవును. ఒకప్పుడు ఒక 100 సంవత్సరాలకు మార్పు వస్తే హ్మ్. రాను ఒక 50 సంవత్సరాలకు మార్పు వస్తే హ్మ్. ఇంకా 25 సంవత్సరాలకి ఇప్పుడు నిమిషానికి మార్పు. హ్మ్. ఆ విధంగా ఎందుకు, దానికి కారణం ఏంటి అంటే శ్రమ. మానవునిలో ఉన్నటువంటి యొక్క శ్రమ వలన. శ్రమ అంటే శారీరకంగా మాత్రమే కాదు, హ్మ్. మానసికమైన శ్రమ, శారీరకమైన శ్రమ. హ్మ్. మానసికమైన శ్రమ అంటే ఆలోచన విధానం. హ్మ్. సింధు నదీ పరివాహక ప్రాంతాలలోనే నాగరికత అభివృద్ధి అయిందని మనం చరిత్రలో చదువుకున్నాం. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ నది వెంట తిరుగుతూ సంచారకులు కదా, వాళ్ళకు ఒక ఇది మా ఇల్లు, ఇది ఇక్కడ ఒక చోట ఉండాలి స్థిరంగా ఉండడానికి అనేది లేదు. లేకపోయేది. అవును. తిరగటం. అవును. ఆ విధంగా పోతూ అనేక నాగరికతలు వాళ్ళు నేర్చుకున్నారు. దానిలో స్త్రీకి ప్రాధాన్యం ఉన్నది. హ్మ్. అంటే మొట్టమొదటి ఆహార ఉత్పత్తి అండ్ ఆహార సేకరణ, హ్మ్. ఈ రెండు కూడా స్త్రీనే చేసింది. హ్మ్. దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మాతృత్వంతో ముడిపడి ఉన్నది. హ్మ్. శిశువును కంటది, హ్మ్. ఏడుస్తాడు ఆకలైతే, హ్మ్. అప్పుడు అక్కడ ఏది దొరికితే అది తీసుకొచ్చి పెట్టేవాడు. హ్మ్. తను పాలిచ్చేది. ఇంకా కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత హ్మ్. ఏదో పండు, ఆకు, ఫలము, హ్మ్. ఏదో కందమూలాలు ఏముంటే అవి. అప్పుడు ఏమున్నాయి, చెట్లు తప్ప ఏం లేవు. హ్మ్. అందుకే మనం వృక్షాలను దేవతల్లాగా పూజిస్తాం. హ్మ్. అప్పుడు పక్షికి, జంతువులాగానే మనిషికి కూడా కూడు గూడు అన్ని ఇచ్చినాయి వృక్షాలే. హ్మ్. ఆ విధంగా ఆహార సేకరణ, ఆహార ఉత్పత్తి కొంచెం కొద్ది రోజులు అయిపోయినాక
ఆ జలచరాలలో ఉన్నటువంటి ఆ నత్తలు, పీతలు, చేపలు అవి తీసుకొచ్చి పిల్లలకు పెట్టడం, వాళ్ళు తినటం. ఇంకా కొద్ది రోజులైన తర్వాత ఎప్పుడైతే రెండు రాళ్ళు కొట్టినప్పుడు పలుగు రాళ్ళు అంటారు, వాటితో నిప్పు ఏర్పడ్డాక పచనం చేయటం అనే ఆలోచన కూడా, వండటం అనేది కూడా స్త్రీకే కలిగింది మొట్టమొదటి. వేటాడటం మొదలైనాక జంతువులను వేటాడేది, అంటే ఒక పురుషుడే కాదు, స్త్రీ కూడా వేటాడేది. స్త్రీలు కూడా ఒడిశలతోటి వాటితోటి జంతువులను చంపేది అనుకున్నాం కదా. అప్పుడు ఆ పచ్చి మాంసాన్ని పీక్కొని తినేవాళ్ళు. ఎప్పుడైతే నిప్పు కనిపెట్టిన తర్వాత దీన్ని వండుకోవచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన కూడా మొదలు స్త్రీకే కలిగింది. ఆ తర్వాత వంట ఎట్లా చేసుకోవాలి అంటే పాత్రలు. అప్పుడు కలప తప్ప ఏం లేదు, కట్టే తప్ప. ఆ కర్రతోటే వాళ్ళు పాత్రల్లాగా మలుచుకునేవాళ్ళు. ఆ కర్రను కనుక నిప్పు మీద పెడితే అది కాలిపోతుంది కాబట్టి దాని కింద మట్టి పోయాలనే ఆలోచన కూడా స్త్రీకే కలిగింది. అంటే ఇక్కడ ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, స్త్రీ యొక్క ఆలోచన విధానం వేరు, ఆలోచన ఎక్కువ ఉంటుంది స్త్రీకి, మానసికమైన బలం స్త్రీకే ఉంటుంది. ఇప్పటికీ కూడా, ఇప్పుడు కూడా ఏదో కొన్నిసార్లు బాగా పని ఒత్తిడి వల్ల విసుక్కుంటాం, కానీ ఇంట్లో ఏ సరుకులు లేకపోయినా, కూరగాయలు లేకపోయినా ఆడవాళ్ళు బాధపడ్డట్టుగా మగవాళ్ళకు ఉండదు. అసలు ఏముంది ఏం లేదనేది వాళ్ళకి అసలు ఆలోచన కూడా ఉండదు. అమ్మో ఇంటికి వెళ్తున్నాం, ఆఫీస్లో జాబ్ చేస్తున్నాం, ఇంటికి వెళ్ళగానే అమ్మో ఇవాళ రాత్రి కూరగాయలు లేవే, ఇవాళ బియ్యం అయిపోయినాయి కదా, పప్పు ఏమి ఉండాలి, కూర. ఆ విధమైన ఆలోచన అది పోదు. అది ఆ విధంగా స్త్రీ ఆలోచనతోటే నిప్పు వండటం నేర్చుకుంది, వండటం పెట్టింది, సామాన్లు ఆ పాత్రలు తయారు చేసింది. ఆ ఆలోచనలన్నీ కూడా స్త్రీని ప్రాధాన్యత అయింది.